78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఫలక్నామా సబ్ డివిజన్కి చేసినటువంటి ఏఈ గారు, ఫలక్నామా ఏఈ గారికి, సబీనేని గారికి, అట్లానే సబ్ డివిజన్ సబీనేని గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఫలక్నామా స్టాఫ్ అందరికీ, ఎఫ్ఓసి స్టాఫ్కి, సబ్స్టేషన్ స్టాఫ్కి మరియు ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలుపుతున్నాను. మన భారత స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. ఈ యొక్క స్వాతంత్రం రావడానికి మన పెద్దలందరూ కూడా వారి ఆత్మ బలిదానం చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో స్వాతంత్ర పోరాటాలు చేసిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించిన తర్వాత మనం మన దేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకోవడానికి మన అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చింది. మనం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇది ముఖ్యమైనది. దేశం ముందుకు నడవాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా ఎలక్ట్రిసిటీ సెక్టర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు మన అందరికీ కూడా గర్వకారణము. మనం ఇప్పుడు ఈ ప్రభుత్వము గృహజ్యోతి పథకం కింద ప్రజలకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపల సమర్పిస్తుంది. అట్లనే ప్రజలకు ఏమైనా సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నప్పుడు డయల్ 1912 అనేది ఈ యొక్క పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల యొక్క అందరికీ తీసుకెళ్లాల్సిందిగా నేను మా స్టాఫ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి ఎవరైనా ఇంటరప్షన్స్ వచ్చినప్పుడు డయల్ 1912 నంబర్ చేయమని చెప్పండి. అట్లనే మీ యొక్క నంబర్లు ఇవ్వండి కన్జ్యూమర్లకు, అట్లనే ఎఫ్ఓసి నంబర్లు ఇవ్వండి. వాళ్ళకు అన్ని విధాలా మనం సేవ చేయడానికి మనం ముందున్నాము. అట్లనే ఈ దేశంలో మన పాత్ర చాలా గొప్పది. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మేనేజ్మెంట్ ఇచ్చిన సూచనలను తప్పకుండా మనం పాటిస్తూ మన యొక్క సంస్థని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మన స్టాఫ్ అందరికీ కూడా నేను నమస్కరించి మొక్కుతున్నాను. మనం అందరం కూడా పని చేసేటప్పుడు సేఫ్టీ, భద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భద్రత తీసుకోవాలి, మనము సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలా, ఎత్తుదాటి వేసుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పాటించాలి. అదేవిధంగా మనకు ఈ కన్జ్యూమర్ సర్వీసెస్ చేసేటప్పుడు మనకు జాకెట్స్ కూడా ఇచ్చారు TGSPDCL. ఆ జాకెట్ కూడా విరివిగా మీరు వేసుకొని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కన్జ్యూమర్లకు తెలుస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన ఏరియాకి వస్తుంది అని చెప్పేసి. వాళ్ళ సమస్యలు ఉంటే కూడా మీకు అక్కడే పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.